డియర్ గేట్ స్టూడెంట్స్, మరి ఎంటెక్కి సంబంధించిన కోప్స్ 2026 రౌండ్ 5 కూడా వచ్చేసిందమ్మా. ఇక్కడ రౌండ్ 5 కోప్ 22 డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇన్ లైవ్. మీరు ఏం డెసిషన్ తీసుకోవాలో చూద్దాం ఒకసారి. స్టూడెంట్స్ కొంతమందికి వచ్చి కొత్తగా మంచి సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి ఆల్మోస్ట్ ఆల్ ఐఐటి కౌన్సిలింగ్ అయితే 75% అయిపోయిందమ్మా. ఇంక ఏమీ లేదు. 25% ఇంకేంటంటే మనకి రౌండ్ 5 అయిన తర్వాత రౌండ్ 6, రౌండ్ 7, రౌండ్ 9, 10 ఇంకా 5 రౌండ్లు ఉండి ఈ 5 రౌండ్లలో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైనా మిరాకిల్ జరిగితే జరగవచ్చు. ఒక 25 అంటే 90% మనకి కౌన్సిలింగ్ పూర్తి అయిపోయింది. 90% ఇక 10% ఛాన్సెస్ ఏమైనా ఈ 5 రౌండ్లలో ఉండే అవకాశం ఉంటుంది. మంచి ఛాన్సెస్ 5వ రౌండ్లో ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి అయిపోయినాయి. మరి కొత్తగా మంచి సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఈ విధంగా ఉండి రౌండ్ 5 సంబంధించి ఈ రౌండ్లో మనము రిటైన్ చేయలేమమ్మా. రిటైన్ మాత్రం లేదు. ఈ రౌండ్లో రిటైన్ వెయిట్ ఆప్షన్ లేదు. మనకి రిజెక్ట్ మిగతా ఆప్షన్స్ అయితే ఉంటాయి. యాక్సెప్ట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. రిజెక్ట్ అండ్ వెయిట్ మాత్రమే ఉంది. రిజెక్ట్ చేయొచ్చు, రిటైన్ మాత్రం లేదు. ఈ రౌండ్లో రిటైన్ వెయిట్ లేదు, రిజెక్ట్ వెయిట్ మాత్రమే ఉంది. అది గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. రిజెక్ట్ చేయొద్దు, ఎవరు కూడా రిజెక్ట్ చేయొద్దు. రిజెక్ట్ చేస్తే ఏంటంటే అప్పుడు సపోజ్ మీకు ఒక సీట్ వచ్చింది, రిజెక్ట్ చేస్తే ఆ సీట్ పోద్ది, మీకు రాదు. ఇంక అంటే ఫర్దర్ రౌండ్స్లో మీకు సపోజు నాకు ఐఐటి బాంబేలో ఒక మెకానికల్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేశాను, రిజెక్ట్ వెయిట్ పెట్టా. తర్వాత మీకు ఈ సీట్ పోద్దమ్మా. రిజెక్ట్ వెయిట్ జాగ్రత్తగా ఈ ఆప్షన్ పెట్టుకోండి. రిజెక్ట్ వెయిట్ ఇప్పుడే అందరూ అప్రమత్తంగా ఉండాలి. రిజెక్ట్ వెయిట్ ఇప్పుడు నాకు ఐఐటి బాంబేలో మెకానికల్ వచ్చింది, నేను రిజెక్ట్ వెయిట్ పెట్టా. నాకు సీటు పోద్ది, కానీ నెక్స్ట్ టైం వస్తుందో రాదో నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడు సీట్ అయితే పోద్ది, రిజెక్ట్ వెయిట్ పెట్టుకుంటే ఏమవుతుంది, సీటు పోద్ది. మరి నెక్స్ట్ రౌండ్లో సీటు వస్తుందో రాదో తెలియదు. దట్ ఈజ్ నాట్, దేర్ ఈజ్ నో గ్యారంటీ. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ రిటర్న్ ఇక్కడ డెసిషన్ రౌండ్ 5 ఈజ్ ఎ డెసిసివ్ రౌండ్ వేర్ యూ క్యాన్ చూస్ బిట్వీన్ యాక్సెప్ట్, ఫ్రీజ్, రిజెక్ట్. ప్లీజ్ రిఫర్ ద ఫ్లో చార్ట్ అండ్ రిజెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఈ రిజెక్ట్ ఆప్షన్ అయితే మీకు ఇక సీటు వచ్చే అవకాశం లేదు. అంటే ఫర్దర్ రౌండ్స్లో మీరు పాల్గొనవచ్చు, కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఒకసారి వెళితే ఏమవుతుందో చూద్దాం. రిజెక్ట్ వెయిట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. రిజెక్ట్ వెయిట్ అంత ఈజీ కాదు. రిజెక్ట్ వెయిట్ అంటే మీరు చాలా 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 డేర్ స్టెప్ అమ్మ. రిజెక్ట్ వెయిట్ అనేది డేర్ స్టెప్. రిటైన్ వెయిట్ వేరు కానీ రిజెక్ట్ వెయిట్ అనేది చాలా డేర్ స్టెప్. ఇది కొత్తది వస్తుందో రాదో తెలియదు కాబట్టి చాలా రిజెక్ట్ వెయిట్ అనేది మన దగ్గర ఉండాది, పోతుంది. కొత్తది మాత్రం రాదు. ఇది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఆచితూసి అడుగు వేయాలి. మరి రిజెక్ట్ వెయిట్ మాత్రం రిటైన్, ఇక నుంచి రిటైన్ వెయిట్ లేదు, రిజెక్ట్ వెయిట్ మాత్రమే. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. ఇక్కడ చూడండి, మన స్టూడెంట్ ఒకళ్ళకి ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఎంటెక్ టీఏ ఐఐటి బాంబే, మెటీరియల్ ఇంజనీరింగ్ ఐఐటి ఢిల్లీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఐఐటి, హ్యాపీగా బాంబేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రిటైన్ వెయిట్ లేదమ్మా. రిటైన్ అండ్ వెయిట్ లేదు. ఇక నుంచి రిజెక్ట్ వెయిట్ మాత్రమే ఉంది. రిజెక్ట్ వెయిట్ మాత్రమే ఉంది, కానీ రిజెక్ట్ చేస్తే ఏంటంటే ఈ సీటు పోద్ది. గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీరు వీళ్ళు రిజెక్ట్ పెట్టారనుకోండి, రిజెక్ట్ పెడితేనే మీకేం చేస్తారు, రిజెక్ట్ పెడితే ఈ సీటు పోద్ది, కొత్త సీటు రావచ్చు, రాకపోవచ్చు. చాలా డేరింగ్, డాషింగ్ ఉండాలి ఇలాంటి విషయంలో. చాలా కత్తి మీద సాము లాంటిది. చూసుకుని జాగ్రత్తగా ఆచితూసి అడుగు. మరి ఇంకెవరైనా సీసీఎంటీ అయితే అయిపోయిందమ్మా. సీసీఎంటీ 5వ తారీఖు లాస్ట్ డేట్, 5th అనేది లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్. తర్వాత ఆప్షన్స్ 8వ తారీఖు దాకా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ 2027కి మరి అందరూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే గేట్ 2027 ఉందారో మనకి త్వరలోనే మరి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి త్వరలో దానికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫైనల్ ఇయర్ బీటెక్, థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్. థ్యాంక్ యూ, బాయ్.